జనగాం మున్సిపల్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ వచ్చిన ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకమయ్యారు. మొత్తం 4 ఇండిపెండెంట్లుగా గెలిచారు. దీంతో వీరిని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 2 పార్టీల నేతలు, కార్యకర్తలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జనగాం మున్సిపల్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ లో స్వతంత్ర అభ్యర్థులు కీలకమయ్యారు. మొత్తం 4 ఇండిపెండెంట్లుగా గెలిచారు. సో వీరిని తీసుకెళ్లేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 2 పార్టీల నేతలు, కార్యకర్తలు మోహరించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జనగాం మున్సిపాలిటీలో పరిస్థితికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అక్కడ ఉద్రిక్తత కనిపిస్తోంది. ఈ 4 ఇండిపెండెంట్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? జనగామ మున్సిపాలిటీకి సంబంధించి టెన్షన్ వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చిన రిజల్ట్స్కి సంబంధించి కూడా చూస్తే 2 పార్టీలు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఉంది, టై అయింది. దీంతో ఇక్కడ ఇండిపెండెంట్లు చాలా కీలకంగా మారారని చెప్పొచ్చు. 4 ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే ఈ ఇండిపెండెంట్లు తమ వైపు తిప్పుకునేందుకు 2 పార్టీలకు సంబంధించిన నేతలు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తమ క్యాంపుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆడైతే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పచ్చు. అయితే మొత్తంగా మనం జనగామకు సంబంధించినటువంటి రిజల్ట్ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 వార్డులను గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. 1 సిపిఎం, అదేవిధంగా 4 ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తం 30 వార్డులకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో జరిగాయి. అయితే ఎక్కడైతే మెజారిటీ సంబంధించినటువంటి కూడా చూస్తే మ్యాజిక్ ఫిగర్ రావాలి. ఎవరికైతే చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్కి సంబంధించి మున్సిపల్కు మ్యాజిక్ ఫిగర్ రావాలి. కానీ ఇక్కడ చూస్తే ఎవరికి అది దక్కలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా దక్కలేదు. ఇండిపెండెంట్లే ఇప్పుడు కీలకంగా మారారు. అయితే ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చైర్మన్ పదవిని ఆశించడం ఇప్పుడు మరొక ఆసక్తికరమైనటువంటి సంఘటన. ఈ 4 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేశారు, తమ వైపు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో 15వ వార్డుకు సంబంధించినటువంటి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. మేము 4 ఒకే చోట ఉన్నాం, 4 ఏ పార్టీ వైపు వెళ్ళాలి అనేది కూడా మేమే నిర్ణయం తీసుకుంటాం. మా దాంట్లోంచి ఒకరికి చైర్మన్ పదవి ఇస్తేనే ఆ పార్టీకి మద్దతు తెలుపుతామంటూ కూడా వాళ్ళు ప్రకటించడం మరింత ఆసక్తిని కలిగిస్తుందని చెప్పొచ్చు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ మున్సిపల్ జనగామ సంచరించినటువంటి పాలకవర్గం మీద ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఈ 30 వార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఎక్స్ట్రా అఫీషియల్ మెంబర్లు కూడా చాలా కీలకంగా ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎక్స్ట్రా అఫీషియల్ మెంబర్గా ఒక అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో ఇది జనగామ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. దీంతో ఎంపీకి కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో మరొక ఓటు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఇటు చూస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 14 అవుతాయి, కాంగ్రెస్ పార్టీకి 13 అవుతాయి. అదేవిధంగా సిపిఎంకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతుగా తెలుస్తున్నట్టుగా తెలుపుతుంది. దీంతో చెరి 14 సీట్లు మెంబర్స్గా డిక్లేర్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్లకు సంబంధించినది వాళ్ళు కీలకంగా మారుతున్నారు. ఇండిపెండెంట్లకు సంబంధించి ఇప్పటికే జనరల్గా కూడా అధికార పార్టీకి వైపు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి అనేది చాలా కీలకంగా ఉంటుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళంతా గెలిచి బయటికి డిక్లరేషన్ ఫామ్, అంటే వాళ్ళు విజయం సాధించినటువంటి డిక్లరేషన్ ఫామ్ తీసుకొని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చే సమయంలోనే 2 పార్టీల వైపు నుంచి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. తమ దగ్గరికి రావాలంటూ కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం కావచ్చు, హైప్ క్రియేట్ అయింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించినటువంటి గెలిచిన ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్నారు. వాళ్ళంతా కూడా ముఖ్య నేతల కనుసరణలోనే ఉన్నారని చెప్పచ్చు. వాళ్ళను క్యాంపుకు తరలించడంతో పాటు సేమ్ టైంలో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి 4 తమ వైపు మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే కీలకంగా మారినటువంటి 4 ఇండిపెండెంట్లు ఇప్పుడు వాళ్ళకి డిమాండ్, అంటే చైర్మన్ పదవి ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా వాళ్ళు 2 పార్టీల ముందు ఉంచారు. అందులో పాండు 15వ వార్డు ఇండిపెండెంట్గా గెలిచాడు. అతను ఇదే అంశాన్ని కూడా 2 పార్టీల ముందు ఉంచారు. కానీ ఇండిపెండెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి అనుబంధం వాళ్ళకు ఉంది. గతంలో 3కి అందులో కాంగ్రెస్ పార్టీలో
టికెట్ రాకపోవడంతో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారని కూడా చెప్తున్నారు. దీంతో సహజంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనేది మరొక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జనగామ కైవసం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందనే ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ నలుగురు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ వైపు కనుక మొగ్గు చూపితే బీఆర్ఎస్ ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో వచ్చినటువంటి రిజల్ట్స్ మాత్రం అందరిలోనూ ఆసక్తి కల్పిస్తుంది. ఏ విధంగా జనగామకు సంబంధించినటువంటి పాలకవర్గం ఏ పార్టీ దక్కకపోతుంది, ఎవరు ఇక్కడ అధికారం చెలాయించబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ నలుగురు ఇండిపెండెంట్లే కీలకంగా వ్యవహరిస్తారు. 16వ తారీఖు నాడు చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు వీళ్ళందరినీ క్యాంపులకు కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఓటు, ప్రతి వార్డు మెంబరు కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి గెలిచిన కౌన్సిలర్లను క్యాంపులకు తరలించడం, సేమ్ టైంలో నలుగురు ఇండిపెండెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళను తమ వైపు తిప్పుకోవడం, వాళ్ళు ఏదైతే పార్టీల ముందు పెట్టినటువంటి డిమాండ్ ఉందో సానుకూలంగా వ్యవహరించడం, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నలుగురిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. చూడాలి ఈ నలుగురు ఎటువైపు అడుగులు వేస్తారు, ఏ పార్టీకి మున్సిపాలిటీ జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జెండా ఎగరేసేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ నలుగురే కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ నలుగురు ఏ విధంగా అడుగులు వేయబోతున్నారనేదే అందరిలోనూ ఒక చర్చ జరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం జనగామకు సంబంధించినటువంటి అంశమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా జారింది. ఎందుకంటే బుటాబటి వచ్చినటువంటి రిజల్ట్ రెండు పార్టీలకు సమానమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం జనగామకు సంబంధించినటువంటి రిజల్ట్స్ నేపథ్యంలో ఎవరు ఇక్కడ అధికారం రాబోతుంది, మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఈ నలుగురు ఇండిపెండెంట్లే ఇప్పుడు కీలకంగా మారారని చెప్పచ్చు. సౌజన్య.